అవుతుంది అనుకోవచ్చు సార్? ఒక రకంగా ఫడ్నవీస్ వైపే మొగ్గు ఎక్కువ ఉందా? అదే జరిగే అవకాశం ఉందా? భారతీయ జనతా పార్టీ ఫడ్నవీసే పెడతారా లేకపోతే ఇంకొకళ్ళని పెడతారా? భారతీయ జనతా పార్టీ ఎవరిని ప్రపోజ్ చేస్తే వాళ్ళే సీఎం అవుతారు. షిండే కూడా ఒప్పుకున్నట్టే దాదాపుగా. అంతేనా? తర్వాత ఏమైనా మళ్ళీ రివర్స్ లో పోరాటం ఏం మొదలవుతుంది? ఏం చేసినా ఏం కాదు. అక్కడ అజిత్ పవార్ కు 40 ఉంది. అతనేమో ఇతను సీఎం కావాలని ఏం కోరుకోవట్లేదు. షిండే చెప్పినట్టున్నారు కదా, అతను ముందే చెప్పేశాడు కాబట్టి ప్రాబ్లం లేదు. ఇంకొకటి, ఇప్పటికే 132 సీట్లుంటే 6 చిన్న చితకా పార్టీలు ఇతనికి మద్దతు ప్రకటించారు, ఇండిపెండెంట్ తో కూడా కలిపి. 139 వచ్చింది ఇప్పుడు టోటల్ గా. 132 + 6 + 1 మొత్తం 139 మద్దతు ఉంది ఇప్పుడు. వీళ్ళకి కావాల్సింది కరెక్ట్ చెప్పాలంటే బీజేపీకి ఇంకొక 7, 145 కావాలనుకుంటే. కాబట్టి అవసరం అనుకుంటే రేపు పొద్దున కాంగ్రెస్ వాళ్ళు నిలువున జీలిట్ రావచ్చు. వాళ్ళు 10 మంది గెలిచారు కదా. అంతేగాని షిండేకి ఫడ్నవీస్ కి ఏమైనా షేరింగ్ ఇస్తారా సార్? అదే ఉండదా? అది చూడాలి. ఇవ్వకపోవచ్చు, అనౌన్స్ చేయకపోవచ్చు. అది ఇంకొకటి కూడా సార్, ఒకవేళ షేరింగ్ సంకేతం కనుక వస్తే ఇస్తే ఇంకా జమిలీ ఎన్నికలు లేవు అనేది ఒక క్లారిటీ వస్తుంది. 2.5 ఏళ్ళు అలా ఇస్తే. లేదు అంటే ఒకవేళ ఉంటాయేమో అనే డౌట్ వస్తుంది. అట్లాగే ఎందుకు అనుకోవాలి? షేరింగ్ అనేది ఓకే చేసి 2.5 ఏళ్ల తర్వాత జమిలీ ఎలక్షన్కి వెళ్తా నెక్స్ట్ షిండేనే సీఎం అని కూడా చెప్పొచ్చు కదా. అంటే అప్పుడు ఎలక్షన్కి వెళ్తే మళ్ళీ గెలిచినప్పుడు కదా సార్ వచ్చేది. ఇప్పుడు అనుకుంటారు ఎవడన్నా 2 ఏళ్ళ పదవి జమిలీ ఎలక్షన్కి వెళ్ళాలనుకున్నాడు. జమిలీ ఎలక్షన్లు అంటేనే గెలుస్తానని వెళ్తున్నాడు కదా. అదే ఎక్కడ ఓడిపోతుందని ఎట్ట అనుకుంటారు అప్పుడు? అంటే వెళ్తే గ్యారంటీ ఉండదు, పదవి వెళ్ళకపోతే గ్యారంటీ ఉంటుంది. అట్లెందుకు? వాళ్ళకి అట్లా అనుకోరు ఎవడైనా సరే, పవర్ లో ఉన్నాడు. రైట్ థ్యాంక్ యూ సార్. చూద్దాం మొత్తానికి ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించి ఇప్పటి వరకు అయితే